ఎక్స్ట్రాలొద్దు గురు. మొన్న చెప్పిందే నేడు చెప్తున్నా. నేటి తీర్పే రేపటికి వర్తిస్తుంది. ఇందులో నో డౌట్ అంటూ తెలంగాణ హైకోర్టు ఓజీ టికెట్ ధరలపై స్పష్టమైన తీర్పిచ్చింది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ దాగుంది. ఇంతకు ఏంటా ట్విస్ట్? హైకోర్టు తీర్పుపై చిత్ర యూనిట్ రియాక్షన్ ఏంటి? ఇక భవిష్యత్తులో సినిమా టికెట్ ధరల పెంపు అసాధ్యమేనా? దీనిపై ప్రభుత్వం ఏం చెప్తోంది? తెలంగాణలో ఓజీ సినిమా టికెట్ల పెంపుపై హైకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. రివ్యూ తర్వాత కూడా పెంపునకు హైకోర్టు ఓకే చెప్పలేదు. 24వ తేదీ ఇచ్చిన ఉత్తర్వులే పొడిగిస్తూ అక్టోబర్ 9 వరకు ఇవే ఉత్తర్వులు కొనసాగుతాయని తీర్పిచ్చింది. తదుపరి విచారణను అక్టోబర్. టికెట్ ధరల అంశంపై హైకోర్టులో పిటిషనర్కు ఓజీ యూనిట్కు మధ్య ఆసక్తికరమైన వాదనలు నడిచాయి. హైదరాబాద్లో అనిరుద్ధ్ షో ఏర్పాటు చేయాలనుకుంటే అతడికి నచ్చిన రేట్లో నిర్వహిస్తాడు. సినిమా టికెట్ ధరలను ప్రభుత్వం రెగ్యులేట్ చేస్తుంది. ఇదే ఓజీ సినిమాను ఢిల్లీలో చూడాలంటే 1500 రూపాయల టికెట్ ఉంటుంది. అలాగే ఐపీఎల్ మ్యాచ్ టికెట్ 1500 రూపాయల వరకు పే చేయాలి. అదే టికెట్ 200 రూపాయలకు కావాలని పిటిషనర్ కోర్టుకు ఎందుకు రారు అంటూ ప్రశ్నించారు చిత్ర యూనిట్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి. పెంచిన రేటు పిటిషనర్కు కష్టమనుకుంటే సాధారణ రేటు ఉన్నప్పుడే సినిమా చూడొచ్చు కదా అన్నది చిత్ర యూనిట్ వాదన. ఈ సందర్భంలో మీరు సినిమా టికెట్ కొన్నారా అంటూ పిటిషనర్ను హైకోర్టు ప్రశ్నించింది. తన క్లయింట్ టికెట్ కొని సినిమా చూశాడని పిటిషనర్ తరపు న్యాయవాది తెలపగా, టికెట్ కొని సినిమా చూశాక ఇంకా రిఫండ్ పై ఫండమెంటల్ రైట్ ఎక్కడ దెబ్బతిందని హైకోర్టు ప్రశ్నించింది. అయితే 24న ఇచ్చిన హైకోర్టు ఆదేశాలు అమలయ్యాయో లేదో చూడటానికే టికెట్ కొన్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇలా ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు 24న ఇచ్చిన తీర్పునే కంటిన్యూ చేస్తూ అసలు టికెట్లు రేట్లు ఎందుకు పెంచుతున్నారో పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు సినిమా రేట్ల విషయంలో ప్రభుత్వంలోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఓజీ సినిమా టికెట్ పెంపు తనకు తెలియదని, మరోసారి నిర్మాతలెవరూ రేట్లు పెంచమని తమ దగ్గరకు రావద్దంటూ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రోజు అసెంబ్లీలో ఆన్ రికార్డ్ నేను చెప్పడం జరిగింది, ఇక ముందు తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండదు, రేట్లు పెంచే సిస్టమ్ ఉండదు, చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అందరూ ఒకటే మాకు సమానం. ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన సందర్భంగా ఇక్కడ ఇవ్వడం, తర్వాత నిన్న హైకోర్టులో దాన్ని ఆ జీవోను రద్దు చేయడం కూడా ఒక మంచి శుభ పరిణామే. కానీ రేట్లు పెంచాలని బెనిఫిట్ షోలు అని చెప్పి పెంచి కామన్ మ్యాన్ మీద, మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్కు ఏకైక ఎంటర్టైన్మెంట్ సినిమా, ఆ సినిమా నుంచి దూరం చేయకండి. ఇటు మంత్రి కోమటిరెడ్డి స్టేట్మెంట్, హైకోర్టు తీర్పు నేపథ్యంలో భవిష్యత్తులో తెలంగాణలో టికెట్ రేట్లు పెరిగే అవకాశం లేదా అన్న ఆందోళన సినీ వర్గాల్లో మొదలైంది. అయితే హైకోర్టు తీర్పు పిటిషన్దారునికే వర్తిస్తుందంటూ ఓజీ చిత్ర నిర్మాణ సంస్థ పోస్ట్ చేసింది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సిందే. మొత్తానికి సినిమా టికెట్ రేట్ అంశం అటు ప్రభుత్వానికి ఇటు ఇండస్ట్రీకి సవాల్గా మారింది. మరోవైపు హైక్స్ సినిమాను కాపాడాలి గాని భస్మాసుర హస్తంగా మారకూడదు అన్నది ప్రేక్షకుల మాట. మరి చూడాలి భవిష్యత్తులో సినిమా రేట్లు యథాతథంగా ఉంటాయా లేదా అన్నది. ఇలా ఆలోచించడం లేదన్న ప్రశ్న ప్రేక్షకుడి నుంచి వస్తోంది.